ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, నేటి దినాలలో ఎంతో మందికి కృతజ్ఞత అంటే ఏమిటో తెలియదు. దానికి కారణం నేటి కాలంలో ప్రేమ అభిమానాలు చల్లారిపోగా కృతజ్ఞత అనున్నది అంతరించినట్లే ఉంది. తిమోతీలకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు గమనిస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులని వ్రాయబడి ఉన్నది. కృతజ్ఞత లేనివారు అంటే చేసిన మేలులను మరిచేవారు. నేడు అనేకులు కఠినులు, మూర్ఖులు, స్వార్థపరులు, అహంకారులు గనుకనే కృతజ్ఞత చూపలేకపోతూ ఉన్నారు. మరి మీరు ఎలా ఉన్నారు? మేలు చేసిన దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నారా మీరు? ఎందుకంటే దేవుడు మనలను, మన పిల్లలను, మనకున్న సమస్తాన్ని ఆయన కంచె వేసి కాయుచున్నాడు. కనుక మనము కృతజ్ఞత చూపాలి. నిన్ను అనేక రోగముల నుండి, అపవాది తంత్రముల నుండి, నరకము నుండి నిన్ను కాపాడిన ప్రభు అయిన యేసుక్రీస్తు యందు కృతజ్ఞత కలిగి ఉండుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.